బంధించాలని చెప్పేసి దాన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో నిర్మల్ పట్టణంలో మారమ్మ దేవస్థానం ఎదురుగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా డయాబెటీస్ కారణంగా వచ్చే కంటి సమస్యలపై ప్రజలు నిరంతరం చెకప్లు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అన్న మీరు అటు సైడ్ పోండి అన్న 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 నాగేశ్వరుడిని అభినందిస్తున్నటువంటి ఒకటిగా రెండు గడచిన 40 సంవత్సరాలు పైన సుదీర్ఘకాలంగా యావత్ రాష్ట్రంలోనే కాదు ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇతర రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒకసారిగా మనం ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అట్లాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి వచ్చినా మనం చెకప్ చేయించుకోవాలి. ఇక్కడ అన్ని మనకు పరికరాలు ఉన్నాయి. అంటే ముందు మనం ఖర్చు చేయడానికి